కర్నూలులో న్యాయవాదిపై అక్కడి 4వ పట్టణ సీఏ విక్రమసింహ చేసిన దాడికి నిరసనగా తెనాలిలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. సీఏ విక్రమసింహపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలులో గంజాయి కేసులో జానకిరామ్ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్లో పెట్టారని అతడి తల్లిదండ్రులు ప్రాధేయపడటంతో అక్కడి న్యాయవాది ఎం పవన్ కుమార్ కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్కు ఈ నెల 21వ తేదీన వెళ్లారు. సీఐ విక్రమసింహను అతడి ఛాంబర్లో కలిశారు. దీనిపై ఆగ్రహించిన సీఐ విక్రమసింహ అసభ్య పదజాలంతో పవన్ కుమార్ను దూషించారు. పలానా కేసులో ముందస్తు బెయిల్ ఎందుకు వేశావు, ముద్దాయిలను నాకు పట్టించలేదంటూ బూతులు తిట్టాడు. అక్కడే ఉన్న క్రైమ్ పార్టీ పోలీసు మురళిని డోర్ లాక్ చేయమని చెప్పి పవన్ కుమార్పై భౌతిక దాడి చేశారు. చివరకు తన కాళ్లకు మొక్కించుకొని వదిలిపెట్టినట్టు తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాల ప్రభాకర్ తెలిపారు. కర్నూలులో పవన్ కుమార్ పై దాడికి నిరసనగా సోమవారం తెనాలిలో న్యాయవాదులు కోర్టుల ప్రాంగణం వెలుపల నిరసన నినాదాలు చేశారు. సీఐ విక్రమసింహను వెంటనే విధుల నుండి సస్పెండ్ చేయాలని, క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాల ప్రభాకర్, కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు తాడిపోయిన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, చింకా సురేష్ చంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు టౌన్ పోలీస్ స్టేషన్లో 4వ నంబర్ పోలీస్ స్టేషన్లో విక్రమసింహ అనే ఒక సిఐ, ఎం పవన్ కుమార్ అనే ఒక అడ్వకేట్ని అతని ఛాంబర్లోకి వెళ్ళి కేసు గురించి మాట్లాడుతుంటే సిఐ, మీరు ఈ లాయర్లు ఇచ్చేసి మీరు క్లయింట్ల కోసం వస్తున్నారు, మీరు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు, మాకు వచ్చే డబ్బుల్ని మీరు ఆపుతున్నారు, అదిగాక మీరు యాంటిసిపేటర్లు వేస్తున్నారు, మీరు అసలు అడ్వకేట్స్ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి కావాలని దురుద్దేశంతో అతని అధికార బలంతో ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు అతనుకున్న పవర్స్ మొత్తం కూడా ఉపయోగించేసి ఆ అడ్వకేట్ని నిర్బంధించి తను ఇష్టం వచ్చిన కొట్టి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి అతన్ని అగౌరవపరిచి సాయంత్రం వరకు కూర్చోబెట్టిన పరిస్థితి ఏర్పడింది. తన న్యాయపరమైనటువంటి విధుల్ని నిర్వర్తించడమే కాకుండా సమాజ హితాన్ని కోరి తన క్లయింట్ కొరకు న్యాయపరంగా జరగాల్సింది ఎక్కడైతే అన్యాయం జరుగుతుందని భావిస్తే అక్కడికి వెళ్ళి న్యాయం కొరకు ఫైట్ చేయటం అనేది అడ్వకేట్ విధుల్లో ఒక భాగం. మరి పోలీస్ స్టేషన్ అనేది పబ్లిక్ ప్లేసు. పవన్ కుమార్ గారి యొక్క క్లయింట్కి అన్యాయం జరిగితే దాని మీదట మాట్లాడదామని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి మా అడ్వకేట్ గారి మీద దుర్భాషలాడి ఆయన్ని మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి విక్రమసింహ అనేటువంటి సిఐ చేసింది చట్ట వ్యతిరేక కార్యక్రమం. మరి పోలీస్ స్టేషన్ అంటే ఎవరి సొంతం కాదు, ప్రజల కొరకు అది పబ్లిక్గా ఏర్పాటు చేసినటువంటి అది పోలీస్ స్టేషను. ప్రజల రక్షణ కొరకు రక్షణ కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి అది ఒక ప్రభుత్వ విభాగాల్లో అది ఒక భాగం. కర్నూలు పోలీస్ స్టేషన్లో జరిగిన న్యాయవాదిపై జరిగిన అగత్యానికి పోలీసుల వైఖరికి నిరసనగా మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటించడం, కోర్టుల వర్కులను అబ్స్టైన్ చేయడం జరుగుతూ ఉన్నది. పోలీసుల యొక్క దుశ్చర్యలు న్యాయవాదుల పట్ల పెరిగిపోతూ ఉన్నాయి. న్యాయవాది వృత్తి క్లయింట్లను రక్షించుకోవటమే లక్ష్యం కాబట్టి పోలీస్ స్టేషన్ దగ్గర కానీ వేరే ఇతర ప్రదేశాల్లో కానీ మా యొక్క అండదండలు అన్యాయం జరిగిన వాడి పక్షాన మాట్లాడడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మరి అటువంటి పక్షంలో న్యాయవాదులకు కూడా ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చుకోవాల్సిన కర్మ మరి ఈ రోజున ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. కాబట్టి మరి న్యాయవాదులు ఎందుకు వస్తారు? మరి పేద ప్రజలు కానీ కక్షిదారులు కానీ లేకపోతే వాళ్ళకి జరిగిన అన్యాయానికి పోలీసులకి మధ్య సంవాదం జరిగినప్పుడు మరి వాళ్ళకి అండగా ఉంటామని పిలుస్తారు తప్ప న్యాయవాదులకి పోలీసులకి వ్యతిరేకం కాదు, మేము విరోధులం కాదు. మరి ఆ జరిగిన అన్యాయానికి మరి ఈ రోజున పోలీస్ వ్యవస్థ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఆ సిఐ విక్రమసింహ పైన కఠినమైన చర్యలు తీసుకొని ఆయన ముద్దాయిగా పోలీస్ కోర్టులో ప్రవేశపెడితే తప్ప పోలీసులకి సరైన జ్ఞానము బుద్ధి రాదని చెప్పేసి మనవి చేస్తున్నాం.